మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, లెంట్లోని 17వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 6 నుండి 10, మత్తయి సువార్త 24వ అధ్యాయం 7 నుండి 28, కీర్తన 75. అంశము మోసపోకుడి, బి నాట్ డిసీవ్డ్. త్రియేక దేవుని ఆశీర్వాదంతో మరొక దినములో ప్రవేశించుట ఎంతో ఆనందంగా ఉన్నది. మీ అందరికీ కూడా క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మోసపోకుడి అనేటువంటి అంశము ముందు మనం అర్థం చేసుకునే వారంగా ఉండాలి. బి నాట్ డిసీవ్డ్, టు బిలీవ్ సంథింగ్ దట్ నాట్ ట్రూ, ఎస్పెషల్లీ ఫర్ పర్సనల్ గెయిన్. మనం వ్యక్తిగతంగా ఏదైనా సంపాదించుకోవడానికి, వ్యక్తిగతంగా లాభం సంపాదించుకోవడానికి మనము ఇతరుల మాటలను నమ్మి మోసపోతూ ఉంటాం. దానినే డిసీవ్డ్ అనే మాటను వాడుతూ ఉన్నాడు. ఈ రోజున బి నాట్ డిసీవ్డ్ అనేటువంటి విషయాన్ని కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6:9లో కూడా మీరు మోసపోవద్దు, యాకోబు 1:16లో కూడా ప్రభు తన భక్తుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మోసపోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు అని యేసు ప్రభుల వారు చాలా సందర్భంలో ఆయన చెప్పిన మాటలను మనం చూడొచ్చు. మీరు మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి. మన జీవితాల్లో మనము ఎలాగున మనం ఉంటూ ఉన్నాం? మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నామా, లేక మనల్ని మనము ఇతరుల చేతుల్లో మోసపోయే వారంగా ఉంటున్నామా? ఈ రోజున మీరు ఆలోచన చేయాలి. పాఠ్యభాగాలు మీరు గమనించినట్లయితే మోసపోవడం అనేది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. తప్పుడు ఆశలు మనల్ని ఎప్పుడు కూడా మోసపరుస్తూ ఉంటాయి. ఇర్మియా 37:6 నుండి 10 వచనాలు, యూదా ప్రజలు బాబిలోనియలకు వెళ్ళిపోతారని తప్పుడు ఆశ పెట్టుకున్నారు. కానీ దేవుడు ఇర్మియా ద్వారా చెప్తూ ఉన్న మాట ఏంటంటే, శత్రువు తిరిగి వచ్చి పట్టణాన్ని కాల్చేస్తాడు అని. మనిషి తనకు నచ్చిన మాటలు వినాలని కోరుకుంటాడు. దేవుడు నిజమైన వాక్యాన్ని కొన్నిసార్లు హెచ్చరికగా తెలియజేస్తుంటాడు. అందుకే ఇర్మియా 37:9 మీరు గమనిస్తే, మోసపోకడి, కల్దీయులు తప్పకుండా వెళ్ళిపోవు. ఈ రోజున మన జీవితంలో ప్రభు చెప్పేది ఏంటంటే, దేవుడు సత్యాన్నే చెప్తాడు. ఎప్పుడు ఆయన మనల్ని మోసపరచుడు. మనిషి మనల్ని మోసపరుస్తాడు కానీ దేవుడు మోసపరచు. ఇక్కడ మోసపోవడానికి కారణము తప్పుడు ఆశలు. వారు కలిగి ఉన్నటువంటి తప్పుడు ఆశలే వారిని మోసపరిచాయి. అదే రీతిగా మత్తయి సువార్త 24:4-5లో మీరు గమనించినప్పుడు అక్కడ తప్పుడు బోధలు మోసపరుస్తాయనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మనం ఎప్పుడైతే అబద్ధమైన బోధ 11వ వచనంలో కూడా అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి మోసపరచెదరు. ఎప్పుడైతే ఈ తప్పుడు బోధ వస్తుందో దాన్ని మీరు అంగీకరిస్తారో వారు మిమ్మల్ని మోసపరుస్తారు. 23-24 వచనాల్లో కూడా గొప్ప సూచక్రియలు చేసి మోసపరుస్తారు అనే విషయాన్ని చెప్తున్నాడు. అంటే రాకడ సంబంధమైన విషయాల గురించి మిమ్మల్ని భ్రమపరిచి మిమ్మల్ని మోసపరిచేవారు వస్తారు, జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిస్థితులు మనల్ని మోసపరుస్తాయి. మత్తయి సువార్త 24:7, భూకంపాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి. ఇవి వేదనలకు ప్రారంభమే కానీ అంతము కాదు అనే మాట. అంటే ఇది చూడగానే అందరూ ఏమనుకుంటారంటే రాకడొచ్చేస్తుంది అంటే మోసపరుస్తుంటాయి మన చుట్టూనే. ప్రభువు చాలా స్పష్టంగా ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనము, దేవుడు మనలను ఎప్పుడు మోసపరచడు, ఆయన ఎప్పుడు న్యాయమే మన పక్షాన్ని చేస్తాడు. కీర్తన 75:7లో దేవుడే న్యాయాధిపతి. మనిషి మోసపరుస్తాడేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా మోసపరచడు. అయితే మోసపోకుండా ఉండడానికి మార్గాలు ఏంటి? దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. యోహాను 8:32, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం అవుతుంది. అదే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనము సరిగా నడిపింపబడగలుగుతాము. ప్రార్థన మాత్రమే మనలను మోసపోకుండా, అపవాది చేతుల నుంచి మనం మోసపోకుండా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని ప్రభు చెప్తున్నాడు. సంఘ సహవాసం ద్వారా మనం మోసపోకుండా ఉండగలుగుతాం. ప్రియులారా, ఈ 4 మార్గాలు మనలను అపవాది చేతిలో మోసపోకుండా మనల్ని కాపాడేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజున హవ్వ దేవుని మాటను పెడజవని పెట్టబట్టి హవ్వ మోసపోయింది. ఆదికాండం 3:13, సర్పము నన్ను మోసపుచ్చిందని చెప్తుంది. మరలా సంసోను దెలీలా మాటలు విని మోసపోయాడు. న్యాయాధిపతులు 16:15-21 మనం చూస్తూ ఉన్నాం. యోవాషు మరియు ఇశ్రాయేలు గిద్యోనులకు మోసానికి లోనైనటువంటి పరిస్థితి మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 3-15 వచనాలు. ఆహాబు రాజు
తప్పుడు ప్రవక్తల మాటలు విని మోసపోయాడు. రాజుల మొదటి గ్రంథం 22 అధ్యాయం 19 నుండి 23 వచ్చిన. గెహజీ లోకాశకు లోబడి తన్ను తాను మోసపుచ్చుకున్నాడు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20 నుండి 27 వరకు. ప్రియులారా, ఇంతమందిని మనం చూస్తాం. అదేవిధంగా సంసోన్ తండ్రి మనోహ దేవదూత ఎవరో తెలియక ఆయన అయినట్లుగా మనకు అక్కడ కనబడతా ఉంటుంది. అననీయ సప్పీరా పవిత్రాత్మను మోసగించినట్టుగా, పరిశుద్ధాత్మను మోసగించినట్లుగా అపోస్తల కార్యాల గ్రంథం 5:1 నుండి 10 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మనం మన జీవితాలను ఎలా కట్టుకుంటున్నాం? అయితే ఇదే పరిశుద్ధ గ్రంథంలో మోసపోని వారు మనకు కనబడతారు. అసలు వారు యోసేపు పోతీఫరు భార్య ఎంతో ప్రయత్నం చేస్తారు కానీ మోసపోలేదు. ఆదికాండం 39 అధ్యాయం మనం చూస్తాం. దానియేలు ప్రార్థన చేయనివ్వకుండా దానియేలుని ఆపాలనుకున్నారు, కానీ దానియేలు దాని నుంచి బయటకు వచ్చారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూస్తాం. షద్రక్ మేషక్ అబేద్నెగోలు విగ్రహారాధనకు చేయడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. వారు ఆ పన్నాగాల్లో దాంట్లో ఆ ట్రాప్లో పడిపోలేదు. దానియేలు 3:16-18. నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. శత్రువుల కుట్రకు లోబడలేనటువంటి పరిస్థితి చూస్తున్నాం. యేసుక్రీస్తు ఎక్కడ కూడా అపవాది వేసే తంత్రములన్నింటినీ కూడా జయించిన వాడిగా మన ముందున్నాడు. ఈ రోజున నీవు నేను ఆయనను మాదిరి కలిగి మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. గలతీ 6:7. మోసపోకుడి అనే ఈ అంశము మనల్ని ఎంతగానో దేవునికి దగ్గరగా చేస్తుంది అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మన జీవితంలో ఎవరినైనా మోసం చేస్తే, యాకోబు తన అన్నను తండ్రిని మోసం చేసి వెళ్ళాడు, తను మోసపోయాడు అనగా మన జీవితం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు మిమ్మల్ని మోసపుచ్చకుండా జాగ్రత్త పడండి అని చెప్పినటువంటి ప్రభువు మనకు మరొక హెచ్చరిక ఇస్తున్నాడు. మీరు ఎవరిని మోసం చేయకండి, మోసం చేయకూడదు. సామెతలు 13:11 అంటాడు, మోసం చేత సంపాదన నిలవబడదు. అది నిలబడదు. సామెతలు 20:17 కూడా చెప్తాడు. అది ఏమాత్రం కూడా నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. అది నిలబడదు. అది నువ్వు ఎంత సంపాదించు, మోసం చేసి ఆ మోసంతో వచ్చిన సంపాదన నువ్వు అనుభవించలేవు. మోసం చేయాలని మంచం మీద పొరుండి ఆలోచించుకునే వారికి శ్రమ అని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. మీకా 2:1 మనం చదివితే అక్కడ వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ. నువ్వు నీ మంచం మీద పరుండి దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని నామాన్ని స్మరించాలి తప్ప మంచం మీద పరుండి నీ పొరుగువాడిని ఎలా నాశనం చేయాలి అని ఆలోచించినప్పుడు నీ జీవితంలో నువ్వు ఖచ్చితంగా నీకు శ్రమ కలుగుతుంది అనే విషయాన్ని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రభు చెప్తున్నటువంటి మరొక హెచ్చరిక, మోసక్రియలు ఎవరైతే చేస్తారో వారే దానిలో చిక్కుకుంటారు. సామెతలు 10:2 మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే మోసపు క్రియలు చేస్తారో వారు దేవుని న్యాయ త్రాసులో తూయబడతారు. యోబు 31:5-7 వచనాల్లో చెప్తూ ఉన్నాడు. ఎవరైతే మోసపు క్రియలు చేస్తారో వారు చేసిన మోసము వారే భరించాలని ఎహెజ్కేలు 16:58 ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, మన జీవితాలను మనం కట్టుకోవాలి, మనం మోసపోకుండా చూసుకోవాలి, మనం ఇతరులను మోసం చేయకుండా మనం నిజాయితీగా మనం జీవించాలి. మన ప్రభువు నిజాయితీ కలిగినటువంటి వాడు. ఆయనలో ఉంటే నువ్వు మోసపోవు. నీవు సమీపంగా ఉన్న దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని 1వ వచనంలో 75వ కీర్తనలో ఆసాపు చక్కగా చెప్తా ఉన్నాడు. 9వ వచనంలో మీరు చూస్తూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట, దేవునిలో ఉన్న వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మోస కార్యాలలో, మోసపు బ్రతుకుల్లో వారు చిక్కుకోరు అనే విషయాన్ని, నేనైతే నిత్యము ఆయనను స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. అలా చేసేవారి జీవితాలు, అలాంటి వారి జీవితాల్లో భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి మింగివేయవలను. ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారో, ఎవరైతే దేవుని మోసపరిచేవారు ఉంటారో అలాంటి వారి చేతిలో పడకుండా దేవుని సన్నిధి నిన్ను కాపాడుతుంది. ఆసాపు చాలా అనుభవపూర్వకంగా ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఈ రోజున మరి నీవు మోసపోతున్నావేమో, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్ల అపవాది తిరుగుతూ ఉండగా, ఆనాడు అవ్వను మోసం చేసిన వాడు ఈరోజు నిన్ను మోసం చేయడానికి
చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అలాంటి ప్రయత్నాలన్నిటినీ నీవు ఖండించి నీవు నిలబడాలంటే దేవునిలో సహవాసములు ఉండాలి. అంతేకాదు వాక్య ప్రకారంగా జీవించాలి. యాకోబు 1:22 మనం చూస్తున్నప్పుడు మనల్ని ఎవ్వరూ కూడా మోసపరచుకుండగా మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనే ఉండాలి. మనం ఎప్పుడైతే వాక్య ప్రకారం ప్రవర్తిస్తావో మనల్ని మనం మోసపుచ్చుకోం. చాలా పర్యాయాలు మనం చేసేదే కరెక్ట్ అనుకుంటాం, మనం ఏమి తప్పు చేయట్లేదు అనుకుంటాం. కానీ దేవుని వాక్యం అనే వెలుగులో మన రహస్య పాపములు మనకి కనబడతాయి. ఆ పాపముల నుండి మనం తప్పించబడిన వారంగా, వాటిలో నుండి మనం ముందుకు వెళ్ళిన వారిగా మనం ఉండాలంటే ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా, అపవాది ఏ రీతిగా అయితే మనల్ని మోసం చేయాలని ఆలోచన చేస్తున్నాడో వాటన్నిటిని తిరిగి వాడికి అప్పగించే వారంగా మనం ఉండడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఈరోజు ప్రియులారా, నీవు ఏ విధంగా నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు, నీవు ఎలా ఉంటున్నావు, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నకిలీ బంగారం అనేది దాన్ని అమ్మేవారి దగ్గర మనము మోసపోకుండా ఉండాలంటే నిజమైన బంగారం ఏదో మనము ఖచ్చితంగా తెలుసుకునే వారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఈ నకిలీ బంగారాన్ని మనము గ్రహించగలుగుతాం. ఇర్మియా కాలంలో జరిగినటువంటి ఆ తప్పుడు ఆశల వలన కలిగినటువంటి మోసం వారు గ్రహించలేకపోయారు. ఈ రోజున నీవు నేను మనమందరం అంత్యకాలంలో జరిగే మోసాలను మనము జాగ్రత్తగా గమనించి దేవుని యొక్క మార్గంలో వెళ్ళాలనంటే దేవుని రాకడను గురించిన తప్పుడు బోధలను ఖండించే వారంగా మనం ఉండాలి. దేవుడు న్యాయాధిపతి. ఈ మోసాలు పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో క్రీస్తు ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. హవ్వ వలె, ఒక సంసోను వలె మనము మోసపోకుండా, లోకాశల వైపు మనం తిరుక్కోకుండా మనము యోసేపు వలె స్థిరపరచుకుందాం. ప్రియులారా, యోసేపు ఎంత స్థిరంగా నిలబడ్డాడో చూడండి. అపోస్తలుడైన పౌలు ఎంత స్థిరంగా నిలబడ్డాడో చూడండి. మనందరికీ మాదిరి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన వలె మన జీవితాలు ముందుకు కట్టుకోవాలి. మోసం చేసిన వారు వారు ఏ గొయ్యేది తవ్వుతారో ఆ గోతులోనే వారు పడతారని వాక్యం చెప్తూ ఉండగా, మరి నిన్ను నీవు కట్టుకో, నిన్ను నీవు దేవునికి సమర్పించుకో, ప్రభువులో స్థిరపరచబడు. అనేక మంది మిషనరీలు వారు ఎలాంటి కల్మషము లేకుండా దేవుని కొరకు పరిచర్య చేయడంలో ముందుకొచ్చినటువంటి వారు దేవుని సేవను నిష్కలంకంగా చేశారు. ఎవరిని మోసం చేయలేదు, అబద్ధ బోధ వారు చెప్పలేదు, నిజమైన బోధ చెప్పారు, సత్యదేవుని ప్రకటించారు. వారు చేసినటువంటి పరిచర్య ఫలితమే అనేకులకు ఆశీర్వాదకరంగా వారు నిలబడడం అనేది మనం గమనిస్తాం. జార్జ్ ముల్లర్ అనేటువంటి ఆయన మార్చి 10 ఆయన ప్రభునందు నిద్రించినటువంటి రోజు. మార్చి 10న ఆయన చనిపోయారు 1898లో. ఆయన ప్రార్థన ఎంత గొప్పగా ఉండేదంటే ఎప్పుడు కూడా ఆయన ప్రార్థన ద్వారా ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితిని ఆయన చేశాడు. ఎన్నో కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. ఈరోజు అనేకులను దేవుళ్ళను నడిపించాడు ఆయన ప్రార్థన ద్వారా, ఆయన జీవితం ద్వారా. ఎలాంటి అపవిత్రాత్మను, ఎలాంటి దేవుని వ్యతిరేకమైన కార్యాలను కూడా ఆయన జరగనివ్వకుండా, ఎవరు మోసపోకుండా ఆయన చేసినటువంటి అద్భుత పరిచర్యను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా ఆయనను మనము ప్రచురపరిచే వారంగా ఉండాలంటే మన జీవితాలను మనల్ని మనం మోసపుచ్చుకోకుండా, ఇతరులను మోసం చేయకుండా, అపవాది లక్షణాన్ని మనం వీడి దైవ లక్షణము, అందరినీ రక్షించే లక్షణం, అలాంటి రక్షకుని యొక్క శిష్యులుగా మనము మన వాక్యం ద్వారా వారు ఎక్కడ పడిపోతున్నారో అపవాది తంత్రంలో, ఎక్కడ మోసపోతారో అని గమనించి వారిని బయటికి అగ్నిలో నుండి లాగినట్లుగా వాళ్ళని రక్షించుటకు ఒక ఆయుధం వలె మనం ఉండాలి. ఆ విధమైన ఆయుధం వలె నీవు ఉండడానికి ప్రభు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవ, నీ బిడ్డలను దీవించండి. మేము అపవాది చేతిలో మోసపోకుండా, మేము ఇతరులను మోసపరచుకోకుండా మా జీవితాలను నీకు సమర్పించుకుని ముందుకు వెళ్ళినట్లుగా దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి
నడిపించును గాక. ఆమేన్.